Hello everyone, myself Dr. Kavya Meghna, fertility specialist and clinical embryologist, KIMS IVF Center, Kurnool. ఈ రోజు మనము స్లీప్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాము. నార్మల్గా ఐడియల్ స్లీప్ టైం వచ్చేసి 7 to 8 hours అండి. ఒకవేళ 7 hours కన్నా తక్కువ పడుకున్నా లేకుంటే 9 to 10 hours కన్నా ఎక్కువ పడుకున్నా గానీ మన ఫర్టిలిటీ రేట్ అనేది డిక్లైన్ అవుతుంది. అదే ఎందువల్ల అంటే నైట్ మనం పడుకున్నప్పుడు డార్క్నెస్ లో మెలటోనిన్ అనే పవర్ఫుల్ హార్మోన్ రిలీజ్ అవుతుందండి. ఇట్స్ అన్ ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్ విచ్ విల్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్ అండ్ ద స్పర్మ్ అనమాట. అండ్ ఓపీడీకి వచ్చే పేషెంట్స్ మమ్మల్ని అడిగే కామన్ క్వశ్చన్, మరి మాది నైట్ షిఫ్ట్ అండి, మేము డే టైం పడుకున్నా కానీ ఓకేనా అని అడుగుతారు. కాదండి, ఈ హార్మోన్ అనేది మనం నైట్ టైం డార్క్నెస్ లో నిద్రపోతున్నప్పుడు మాత్రమే రిలీజ్ అవుతుంది. అలాగని నైట్ టైం పడుకొని డార్క్నెస్ లో ఫోన్ చూస్తాము, టీవీ చూస్తామంటే కుదరదండి. ఎందుకంటే ఆ లైట్ వచ్చే దాని నుంచి ఎమిట్ అయ్యే లైట్ వచ్చేసి మన మెలటోనిన్ ని డిస్టర్బ్ చేస్తుంది. అండ్ మన డ్యూరేషన్ ఆఫ్ స్లీప్ మనం 7 hours కన్నా తక్కువ పడుకోవడం వల్ల బాడీలో కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, విచ్ విల్ ఇంపాక్ట్ ద ఫర్టిలిటీ రేట్స్. సో ట్రై టు స్లీప్ 7 to 8 hours డైలీ ఇన్ ద నైట్ టైమ్స్. థ్యాంక్ యూ.